కంగ్రాచులేషన్స్. ఆ అమ్మాయి నెల తప్పింది. ఆ అమ్మాయి నెల తప్పింది. ఆ అమ్మాయి నెల తప్పింది. మీరు వెళ్ళండి. ఇంకా ఏంటమ్మా ఆగేది? కోడల్ని చేసుకుంటానని చెప్పి నీ కొడుక్కి ఉంపుడిగెత్తని చేస్తావా? దాని బతుకు నాశనం అయిపోయింది. దానికి మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామని కోటి ఆశలతో నేనొస్తే నా నెత్తినింత పెద్ద బండ వేశావమ్మా. నరసింహ, నువ్వు కంగారు పడకు, ఆవేశపడకు. ఇంకేంటమ్మా, కూతురు జీవితం నాశనం అయిపోతే కంగారు పడకు, ఆవేశపడకు, భయపడకని చెప్తున్నావు. ఇంకేం చేయాలి? అది ఇంటి కోడలు కాదు, అలాగని వేరొకడికిచ్చి పెళ్లి చేయలేవు. అది కడుపులో ఒకడిని పెట్టుకుని మోస్తుంది. దాన్ని మేము మొయ్యాలా? మా వల్ల కాదమ్మా. మంగళగిరిలో తలెత్తుకుని బతకలేము. మంగళగిరి వరకు కూడా అవసరం లేదమ్మా. బ్యారేజ్ మీద నుంచి దూకేసి మా బతుకులు చాలించుకుంటాం. అయ్యో, ఏమే తులసి, ఇప్పుడేం చెప్తావే? ఏం జరగలేదు. వాడు పత్తిత్తు సొద్ద పోస, అలాంటి వాడు కాదు, ఎలాంటి వాడు కాదు, తొందరపడడు, ఆవేశపడడు అని ఓ వెనకేసుకొచ్చావు కదే. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావే? తాళి కట్టించుకున్న నువ్వు గొప్ప, తల్లి కాబోతున్న ఇది గొప్ప. ఎవరే ఇప్పుడు ఆదిత్యకి భార్య? కరెక్ట్ టైంకి వచ్చావు పెదనానా. దీన్ని తీసుకెళ్లి అర్జెంటుగా తాళి కట్టించు అన్నావు, ఇందుకేనా? అర్జెంటుగా తాళి కట్టించేస్తే ఆదిత్య పుణ్యాత్ముడైపోతాడు, ఇదేమో పతనం అయిపోతుంది. నీ మాటలు నమ్మి దీనికి వేరే వాడితో తాళి కట్టిస్తే మేమంతా ఎంత పాపం చేసిన వాళ్ళమవుతాం. ఎవరైనా కన్యను దానం చేస్తారు కానీ కడుపుతో ఉన్న పిల్లని దానం చేయరే. పిన్ని, నువ్వు ఊరుకో పిన్ని. అసలు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పొమ్మంటున్నారు? నేను చెప్పాను కదా దీన్ని నా ఇంటి కోడలు చేసుకుంటారు అని. అసలు ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఈ రచ్చ ఏంటి? సమస్యకి పరిష్కారం లేదా దానికి కారణం వెతకాలి గాని ఇలా కొట్టుకొని చావడం కాదు. ఇప్పుడు నేను చెప్పింది పరిష్కారమే. అదెలా పరిష్కారం అవుతుంది? తప్పు వాడు చేయలేదంటున్నాడు కదా. దీని వాంతులు వాడే అని సాక్ష్యం చెప్తున్నాయి. డాక్టర్ చెప్పింది నాకు నమ్మబుద్ధి కావడం లేదు. బాగుందయ్యా, బాగుంది. నేను చెప్తే ఇది అబద్ధం అంటుంది, డాక్టర్ చెప్తే నువ్వు కాదంటున్నావు. ఇది పురుడు పోసుకున్నాక డిఎన్ఏ చేయిస్తే నమ్ముతావా? అంతదాకా అవసరం లేదు పిన్ని. నేను నమ్ముతున్నాను కదా. నేను ఆదిత్యని నమ్ముతున్నాను. మరి నా కూతురు ఎవరిని నమ్మాలి? నేనెవరిని నమ్మాలి? చేసుకుంటాను అని ఇంకెంతకాలం నమ్మిస్తావు? పురుడు పోసి పంపిస్తావా దుర్గమ్మ? తాళి కట్టిన భార్య ఉండగా ఏ హక్కుతో దీన్ని కోడలు చేసుకుంటావు? పిన్నన్నట్టు దానికి తాళి మాత్రమే కట్టాడు, దానికి నేను స్థానం ఇవ్వలేదు. నువ్వనుకుంటే అయిపోయిందా? నువ్వివ్వకపోతే సరిపోయిందా? రేపు కోర్టులుండవా, చట్టాలుండవా, న్యాయం ధర్మం ఏమీ ఉండవా? ముఖం మీద ఉమ్మేస్తారమ్మా. ఆ బుద్ధి నీకు ముందే ఉండాలి. పీటల మీద నుంచి లేపిన రోజే తీసుకువెళ్ళిపోవాలి. అంతకు ముందే మేనరికం నేనున్నానని తెలిసి నీ కూతుర్ని ఇక్కడికి పంపించడం తప్పు. నేను ఆదిత్య ప్రేమించుకుంటున్నామని తెలిసి కూడా ఇది ఇంకా ఇక్కడే ఉండడం రెండవ తప్పు. పెళ్లి దాకా వచ్చిన తర్వాత పీటల మీద నుంచి కూతుర్ని తీసుకువెళ్ళిపోవడం మూడవ తప్పు. అక్కడ జరిగిందమ్మా పొరపాటు. అక్కడ చేశారు మీరు మోసం. నువ్వు వాణ్ణి చేసుకోవాలని చెప్పి ఆదిత్యకి లోపం ఉందని
మీరంతా కూడబలుకొని ఆ అమ్మాయితో నాకు చెప్పించి తల వంచి తాళి కట్టించుకుంటున్న నా కూతుర్ని అక్కడి నుంచి తీసుకుపోయేలా చేశారు. ఇప్పుడు మొత్తం కుటుంబం అంతా తలదించుకునేలా చేశారు. అంతా మీ నిర్వాకమే. అలా పెట్టు గట్టి. దుర్గా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు తులసిని బ్రతిమిలాడి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి జరిపించావు. అందులో తులసి తప్పేం లేదు. ఇప్పుడు మాత్రం ఈ డాక్టర్ చెప్పింది కరెక్ట్ అనే ఉంది. సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్లి టెస్టులు చేయిస్తే తెలుస్తుంది. ఎన్ని టెస్టులు చేయించినా రిజల్ట్ అదే కదా వస్తుంది. డాక్టర్ని మార్చినంత మాత్రాన రిపోర్ట్లు మారవండి. మీరు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అనేసరికి పురిటి నొప్పులు కూడా వచ్చేస్తాయి. ఏ పరిష్కారం చేస్తారో చెయ్యండి. పరిష్కారాల దాకా ఎందుకు? చెప్పాను కదా పరీక్షలు చేయిద్దామని. మీరు పరీక్షలు చేయిస్తూ ఉంటే 10 మందికి తెలుస్తుంది. నేను మాటిస్తున్నాను కదా, ఇదే నా ఇంటి కోళ్ళని. అప్పుడు వాళ్ళ మాట నమ్మి ఇప్పుడు నా మీద ఏడుస్తావే? అదే ఆ మోసమే తేలుస్తా. ఆదిత్యకి ఏ లోపం లేదని చెప్పడానికి ఇదంతా చేయించావా? నువ్వే వినకుండా ఆదిత్య వీపు చర్చావా? అంతటి ఘనురాలే. అనవసరమైన మాటలు మాట్లాడకు నరసింహ. ఆవేశపడితే పరిష్కారం రాదో. నిదానంగా ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించేదే ఉంది నా బొంద. అయితే తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఎలా తీసుకెళ్తాం? తీసుకెళ్ళండి అని చాలా తేలిగ్గా చెప్తున్నావు. ఏ నీలాంటి జీవితం కాదా తండ్రి? ఈ విషయం ఎవరికి తెలిసినా మేమెలా బతుకుతాం, ఎలా బతకాలి? ఎవ్వరికీ తెలియక ముందే దీని మెళ్ళో ఆదిత్యతో తాళి కట్టిస్తాను. జరగని పనదే. ఎందుకు జరగదు? ఎందుకు జరగదో నేను చూస్తాను. జరగకూడదే జరిగిన తర్వాత జరగవలసింది ఎందుకు జరగదు? ఇప్పుడు కూడా నన్ను వ్యతిరేకించి దీన్ని సమర్థిస్తే మాత్రం నేను సహించను. ఏదో మత్తులో అలా పడుకున్నారు, ఏవీ లేదు అన్నావుగా, ఇప్పుడేమంటావు? ఇప్పటికి కూడా నాకు ఆదిత్య మీద నమ్మకం ఉంది. ఏం మాట్లాడుతున్నావే? నమ్మకం నమ్మకం అని నట్టేట ముంచి ఇంకా వాడి మీద నమ్మకం ఉందంటావేంటి? నిండా మునిగింది మేము, ఒడ్డు తెలవక చావాల్సింది మేము. మీరెవరూ భయపడాల్సిన పని లేదు పిన్ని. తాళిబొట్టు ఒక్కటే దీనికి పరిష్కారం. ఎలా కట్టిస్తావో నేను చూస్తాను. చూద్దాం. ఇంతవరకు వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి ఎలా పంపిస్తాను? తులసి, నువ్వేం కంగారు పడకు. ఈ పరీక్షల మీద నాకు నమ్మకం లేదు. ఇది వాంతులు చేసుకుంటే నమ్మకాలు లేవు అంటాడేంటినా? నువ్వేం పెద్ద మనిషివయ్యా? ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను. పరిష్కారం ఏంటో తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను. అప్పటి వరకు ఎక్కడికి పోను. నన్ను మోసం చేశారు. ఎందుకు చేశారో తెలుసుకొనే పోతాను. నా బిడ్డ ఎలా అయితే వచ్చిందో అలా ఎలాగూ తీసుకెళ్లలేదు. దానికి న్యాయం చేయడం తండ్రిగా నా ధర్మం. దీనికి న్యాయం జరగడం కోసం నేను ఏ పోరాటమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. తాళి ముఖ్యమో తల్లి ఎక్కువో తేల్చుకొనే వెళ్తాను. దీని బతుకు నిలబెట్టే వెళ్తాను. సాంబయ్య, ఓ సాంబయ్య, సాంబయ్య! రానయ్య, కూర్చో. ఆపవయ్యా నీ మర్యాదలు. మొహాన తీయగా మాట్లాడడం, వెన్నులో కసిగా కత్తులు దించడం. అన్నయ్య అని పిలుస్తున్నావు, కూర్చోమని అంటున్నావు. నా కూతురి బతుకు మీద నిప్పులు పోసినప్పుడు ఈ మంచితనం మర్యాద ఎక్కడ చచ్చింది?
ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అప్పుడు దుర్మషంగా ప్రవర్తించి ఇప్పుడు ఈక్లిస్తూ మాట్లాడుతున్నావా? మా ఇంటికొచ్చి మా జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు, మా బుద్ధుల్ని తప్పుపడుతున్నావు. ఏం చేసావని? మోసం, పచ్చి మోసం చేశారు. నా బిడ్డ బతుకులో నిప్పులు పోశారు. దాని పెళ్లి ఆదిత్యతో కాకుండా పెటాకులు చేశారు. చేసిందంతా నువ్వు చేసి నీ కొడుక్కి నా కూతుర్ని ఇవ్వనని చెప్పి పీటల మీద కూర్చున్న దాన్ని లేపి పెళ్లికి నువ్వు అడ్డుపడి మాది మోసం అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నావేంటి? మోసాలు మీకు అలవాటు, కుట్రలు మీ అమ్మకు అలవాటు, దగాలు దగుల్బాజీ పనులు మీ వంశానికి అలవాటు. అప్పుడెప్పుడో నువ్వు నీ కూతురు పెళ్లి చెడగొట్టుకుని ఇప్పుడొచ్చి మా మీద అక్కసు వెళ్ళబెడతావేంటి? ఆపవమ్మా, ఆపో. మీరంతా కలిసి గూడు పుటాని చేసి ఆ డాక్టర్ అమ్మ చేత ఆదిత్యకి అసమర్థత అంటగట్టి నాకు అబద్ధం చెప్పించి నా బిడ్డ బతుక్కి నేనే అడ్డం పడేలా చేశారు. నిజాలు దాగవు అని ఇన్నాళ్లకు మీ పాపం పండింది, మోసం బయటపడింది. మోసం అని చెప్పి మళ్ళీ అన్నావనుకో మర్యాద దక్కదు. ఆ డాక్టర్ అమ్మ మొగుడే మా తులసికి ఏ పాపం తెలియదు అని స్పష్టంగా చెప్పాడు కదా, వినపడలేదా? చెవుల్లో సీసం పోసుకున్నారా? చెవుల్లో సీసం కాదమ్మా, మీ మోసం తెలియక బోర్లా పడ్డా. అప్పుడు మీరు చెప్పింది అబద్ధమని ఇప్పుడు నా కూతురు వాంతులు చేసుకుంటుంటే నాకు అర్థమైంది. ఆదిత్యకు సంతానయోగమే లేకపోతే నా కూతురికి వేగుళ్ళెలా వస్తాయి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ కూతురికి వాంతులేంటి, వేవిళ్ళేంటి? దానికి ఆదిత్యకి సంబంధం ఏంటి? ఏంటో వెళ్ళి నీ కూతురుని అడుగు. కక్ష కట్టి దాని బతుకు రోడ్డున పడేసింది. నువ్వు ఏం చెప్పినా మేము నమ్మం. మమ్మల్ని అబద్ధం అంటూ మా మీద అబద్ధం మోపడానికి వచ్చావా? ఒక ఆడపిల్ల విషయంలో, అది నా కూతురి విషయంలో లేనిది నిజం కానిది మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కన్న తండ్రినయ్యా, దాని కంట్లో నలుసు పడితేనే తట్టుకోలేను. అలాంటిది పెళ్లి కాకుండానే దాని కడుపులో నలుసు పడితే నవ్వుల పాలయ్యేది మా బతుకే. ఏ తండ్రి ఇలాంటి విషయాల్లో అబద్ధాలు ఆడడు. దాని కడుపుకి ఆదిత్య కౌగిలింతే కారణం అంట. ఆపండి. నిందలు వేయడానికైనా ఒక హద్దు ఉండాలి. ఆదిత్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే మెడ పట్టుకుని బయట గెంటడానికి కూడా ఆలోచించం. వెళ్ళండి. మర్యాదగా ఎలా వచ్చారో అలా వెళ్ళండి. నన్ను మెడలు పట్టుకుని గెట్టడం కాదమ్మా, వచ్చి నీ కూతుర్ని నిలదీసి అడగండి. దుర్గమ్మ ఏం చెప్తుందో వినండి. ఏ విషయాన్ని ఊరికే వదలను. నా కూతురి బతుకుని రోడ్డున పడేశారు కదా, మీ బతుకులు రోడ్డున పడేలా చేస్తా. మా బతుకుల్లో నిప్పులు పోసిన మీరెలా బాగుపడతారో నేను చూస్తాను. వదలదమ్మా, ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. జన్మ జన్మలకి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఒక ఆడపిల్ల తండ్రిగా అన్యాయం అయిపోయిన దాని బతుకు సాక్షిగా నీ కూతురు అన్యాయానికి పరాకాష్ఠగా శపించి వెళ్తున్నాను. నాశనం అయిపోతారు, మీరంతా సర్వనాశనం అయిపోతారు. నా బాధ పట్టి పీడిస్తుంది. దాని శోకం వేధిస్తుంది.
బతికొండగానే మీరు నరకం అనుభవిస్తారు. నాకులాగానే మీరు తల బాదుకొని ఏడ్చే రోజులు ఎంతో దూరంలో లేవు, ఎంతో దూరంలో లేవు. నెల తప్పిందిరా. కంగ్రాచులేషన్స్. ఆ అమ్మాయి నెల తప్పింది. తెల్లనివన్నీ పాళ్ళు, చూసినవన్నీ నిజాలు కాదన్నట్టు ఆదిత్య అలా ఉన్నంత మాత్రాన తప్పు చేశాడు అని ఖచ్చితంగా చెప్పలేము. ఆదిత్య ఏంటో నాకు తెలుసు. తను ఏ పాపము ఎరుగుడని నా మనసు చెప్తుంది. ఆదిత్య మొహం చెప్తోంది. మరిది ఎలా జరిగింది? అదలా నెల తప్పడం ఏంటి? ఎక్కడో ఏదో పొరపాటు దొర్లింది అని అనిపిస్తుంది. అది అంతు చిక్కడం లేదు. నిజం నిగ్గు తేలకపోతే ఆదిత్య దోషిగా నిలబడ్డమే కాదు, 2 కుటుంబాల పరువు గంగలో కలిసిపోతుంది. అసలు జరిగిందేంటో, దాని వాంతులకి కారణం ఎవరో తేల్చి తీరాలి. తేల్చడం అవసరం. అదే నా జీవితం, నా భవిష్యత్తు, ఆదిత్య భవిష్యత్తు కూడా. ఆ రాత్రి ఎవరైనా ఇంటికొచ్చి వెళ్ళారా? వస్తే ఎవరై ఉంటారు? లక్ష్మి తింగర్దే కానీ క్యారెక్టర్ ఉన్న మనిషి. అది తెలిసి తప్పు చేయదు. అంతా ఏదో మత్తులో జరిగిపోయి ఉంటుంది. కలవరింతల్లో ముగిసిపోయింది. ఇదంతా కల అయితే ఎంత బాగుండో. ఈ నిజం తెలుసుకోవడానికి ఆలస్యం చేస్తే కాలం మా ముగ్గురి జీవితాలతో ఆడుకుంటుంది. ఏంటి తులసి, రిపోర్ట్ ఇలా వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఎలా ఏంటి అని నన్ను అడిగితే నేనేం చెప్తాను? తులసి, నువ్వేనా ఇలా మాట్లాడేది? నీ నమ్మకాన్ని నమ్మి నేను బతుకుతున్నాను తులసి. నువ్విప్పుడు అనుమానిస్తే రేపనేది నాకు మిగిలుండదు. ఏయ్, మన ప్రేమ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నాకేం తెలియట్లేదు. కానీ నేను అలాంటి తప్పు చేసి ఉండను అనే విశ్వాసం నాకుంది. ఏదో చిరాకులో అన్నాను లేరా ఆదిత్య. నువ్వేంటో నాకు తెలీదా? నువ్వేంటో నాకు తెలుసు కాబట్టే వాళ్ళందరిది తప్పు అని వాదించగలుగుతున్నాను. తేల్చాలిరా, అసలు ఎవరు అన్నది తేల్చాలి. అదే ఎలా తులసి? పోనీ ఎవరినైనా ప్రైవేట్ డిటెక్టివ్ని కన్సల్ట్ చేద్దామా? అది ఆడపిల్లరా, పైగా అమాయకురాలు. పరాయి వాళ్ళకి ఈ విషయం చెప్తే తలవంపులు దానికి కాదు, మనకి కూడా. ఇది చాలా సున్నితమైన సమస్య. తెలివిగా వ్యవహరించవలసిన సమయం. సరే, పోనీ మా డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? ఏరా అయితేనే తల పగలడానికి. ఎలాగైనా బయటపడేది అదే కదా. ఇంత వయసు వచ్చినా ఇంకా అమాయకత్వం పోలేదు ఆదిత్యకు. ఏ మూడ్లో ముద్దేంటే? మూడ్ చేంజ్ అవ్వడానికి, టెన్షన్ నుంచి రిలాక్స్ అవ్వడానికి. ఘనకార్యం చేసావని ముద్దులు పెడుతున్నావా? వాళ్ళు నింద వేశారు కాబట్టి అది నిజం కాదు అని నిరూపించాలని ముద్దు పెడుతున్నావా? దాని జీవితం మీద భలేగా దెబ్బ కొట్టావని ముద్దు పెడుతున్నావా?
ఏం సాధించాడని ఏం ఉద్ధరించాడని ముద్దులు. ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వీడిని సమర్థిస్తున్నావా? ఛ! అసలు అలాంటివి చూడడమే తప్పు. అలాంటివి చూసి ఇలా అడిగితే ఏమనాలి? అత్తగారులు కోడళ్ల సుఖాలకి అడ్డుపడతారు, కావిళ్ళు కాస్తూ ఉంటారు అంటే అబద్ధమేమో అనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుందత్తా. సిగ్గొదిలి నువ్వు తెగపడితే తప్పలేదు, కానీ నేను అడగటం తప్ప. అయినా ఎందుకే వాడికి ఇప్పుడు ముద్దులు? నా మొగుడు నా ఇష్టం. అవతలది వాంతులు చేసుకుందే, అదా పెళ్ళ నువ్వా? చెప్పుకుని తిరగడానికే నువ్వాలివి, సంతోషాలు పంచడానికే ఆ లక్ష్మి వీడి ఆలి. అయినా ఆ లక్ష్మికి దగ్గరవ్వు అని చెప్పిన నీలాంటి వాళ్ళని పెళ్ళావన్రే. మోటుగా చెప్పడానికి నాకే నోరు రావటం లేదు. దుర్గమ్మ దుర్గమ్మ